వెల్కమ్ టు అవర్ ఛానల్ టిపిఎన్ తెలుగు ప్రభ. నేను మీ జర్నలిస్ట్ యజ్ఞమూర్తి. వారణాసి సూపర్ స్టార్ మహేష్ బాబు, అలాగే దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి, గ్లోబల్ లెవెల్ డైరెక్టర్, వీళ్ళిద్దరి కాంబినేషన్ లో తయారవుతున్నటువంటి సినిమా. సో వారణాసి అనే సినిమా 2027లో ఏప్రిల్లో వస్తుందని చెప్పేసి ఎప్పుడో వాళ్ళు అనౌన్స్ చేశారు. బాక్స్ ఆఫీస్ దగ్గర అతి సునాయాసంగా 2000 కోట్లు కొల్లగొట్టగల స్టామినా ఉన్నటువంటి సినిమా వారణాసి అని చెప్పేసి ఇప్పటి నుంచే అందరూ కూడా, విశ్లేషకులే కాదు, అభిమానులే కాదు, అందరూ కూడా, సినీ ప్రియులు అందరూ కూడా దాన్ని నమ్ముతున్నారు. అది అత్యంత సునాయాసంగా ఆ 2000 కోట్ల మార్కును అందుకుంటుంది బాక్స్ ఆఫీస్ దగ్గర అని. అలాంటి పొటెన్షియాలిటీ ఉన్నటువంటి సినిమాగా అందరూ దాన్ని అభివర్ణిస్తూ ఉన్నారు. దానికోసం గ్లోబల్ లెవెల్లో చాలా మంది ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. ఎప్పుడు వస్తుంది రాజమౌళి ఆ సినిమాని ఎలా తీశారో చూడాలని చెప్పేసి. ఎందుకంటే బాహుబలి ఫ్రాంచైజీ, అలాగే RRR సినిమాలు, అవి ప్రపంచవ్యాప్తంగా పొందినటువంటి ఆదరణ రాజమౌళికి ఒక క్రియేటర్గా, ఒక స్టోరీ టెల్లర్గా విపరీతమైనటువంటి పాపులారిటీని తీసుకొచ్చాయి. జేమ్స్ క్యామరూన్, అలాగే క్రిస్టఫర్ నోలన్ లాంటి డైరెక్టర్లు కూడా రాజమౌళి పనితనాన్ని మెచ్చుకుంటూ మాట్లాడుతూ ఉన్నారు. మరి ఇప్పుడు ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం 25 నిమిషాల ఫైట్ అని. సో వారణాసిలో ఒక ఫైట్ 25 నిమిషాల సేపు ఉంటుంది అనేది మనకి ఇప్పుడు తెలుస్తూ ఉంది. అయితే అది ఎలా తీస్తున్నారు అనేది ఇక్కడ ఆసక్తికరమైనటువంటి విషయం. మనకు తెలుసు, ఈ మధ్య అన్నపూర్ణ స్టూడియోలో A&M మోషన్ క్యాప్చర్ విధానం అని చెప్పేసి ఒకటి కొత్తగా ఒక యూనిట్ ని పెట్టారు. అంటే లేటెస్ట్ టెక్నాలజీని, మోషన్ క్యాప్చర్ అనే ఒక టెక్నిక్ అనేది ఉందని మన అందరికీ తెలుసు. అంటే లైవ్ గా మోషన్ ని క్యాప్చర్ చేసి దానికి VFX ను జోడించి స్క్రీన్ మీద, దాన్ని ఆ మోషన్ క్యాప్చర్ విధానంలోనే ఒక ఆధునికమైనటువంటి టెక్నిక్ అది. సో దానికి సంబంధించినటువంటి ఎక్విప్మెంట్ అంతా కూడా ఇప్పుడు అన్నపూర్ణ స్టూడియోలో ఉంది. దాన్ని ఉపయోగిస్తూ లైవ్ లో యాక్టర్ల యొక్క మూమెంట్స్ ని క్యాప్చర్ చేసి వాటికి లైవ్ మోషన్ ని జోడించటం, ఆ టెక్నిక్ ను ఉపయోగించి అలా 25 నిమిషాల సేపు ఉండేటువంటి ఒక యాక్షన్ బ్లాక్ ని రాజమౌళి ఇప్పుడు అన్నపూర్ణ స్టూడియోలో దాన్ని పిక్చరైజ్ చేస్తున్నారని చెప్పేసి మనకు అందుతున్నటువంటి సమాచారం. సో ఇక్కడ ఇది కనిపిస్తున్నది అక్కడి దానికి సంబంధించినటువంటి స్టిల్ అని చెప్పేసి మనకు తెలుస్తూ ఉంది. సో మనకి ఒక స్టంట్ కోఆర్డినేటర్ కూడా ఇక్కడ కనిపిస్తూ ఉన్నాడు. సో వీళ్ళ కలయికలో ఆయన అన్నపూర్ణ స్టూడియోలో రాజమౌళి ఆ యాక్షన్ బ్లాక్ ఏదైతే ఉందో దాన్ని తనకి ఎలా కావాలో దానికి తగ్గట్లుగా కొన్ని మూమెంట్స్ ని ఆయన క్యాప్చర్ కెమెరా తోటి చిత్రీకరించి ఇప్పుడు దాన్ని తీస్తున్నారని చెప్తున్నారు. సినిమాలో మరి ఆ యాక్షన్ బ్లాక్ ఎలా ఉంటుంది, అది ఒకటే కాదు. సో ఈ సినిమా మామూలుగానే అడ్వెంచరస్ సినిమా. సో ఇందులో తను రుద్ర అనేటువంటి ఒక క్యారెక్టర్ ని మహేష్ బాబు పోషిస్తూ ఉన్నాడు. ఆ రుద్ర క్యారెక్టర్ మొత్తం లోకాన్ని చుట్టేటువంటి ఒక కామన్ మ్యానే, కానీ వీరుడు, లోకం చుట్టేటువంటి వీరుడిగా తను కనిపించబోతున్నాడు. సో అతను ఎంతటి శక్తివంతుడిగా మారతాడు ఈ క్రమంలో, లోకాన్ని చుట్టే క్రమంలో అతనికి ఉన్నటువంటి శక్తులేంటి, ఇవన్నీ కూడా చాలా ఆసక్తికరంగా రాజమౌళి ప్రజెంట్ చేస్తున్నట్టుగా మనకు అందుతున్నటువంటి సమాచారం. ఇప్పటి వరకు మహేష్ బాబు చేసినటువంటి సినిమాలన్నీ కూడా ఒక ఎత్తు, ఆయన పోషించినటువంటి పాత్రలన్నీ కూడా ఒక ఎత్తు అయితే, వారణాసి సినిమా అలాగే అందులో ఆయన పోషిస్తున్నటువంటి రుద్ర అనేటువంటి పాత్ర ఇంకొక ఎత్తు అని చెప్పేసి వారణాసి టీం నుంచి మనకు అందుతున్నటువంటి సమాచారం. పైగా మొట్టమొదటిసారిగా ఈ సినిమాలో మహేష్ బాబు శ్రీరామునిగా కనిపించబోతూ ఉన్నాడు. సో ఆ శ్రీరాముడి ఎపిసోడ్ కూడా, అది కూడా సినిమాలో సేమ్ 25 నుంచి 30 నిమిషాల సేపు ఉంటుందని మనకు తెలుస్తోంది. సినిమాకే అత్యంత ఒక విశేషమైనటువంటి హైలైట్ పాయింట్ గా ఆ ఎపిసోడ్ నిలుస్తుంది అని చెప్పేసి కూడా మనం ఇదివరకు కూడా మాట్లాడుకున్నాం. ఇప్పుడు రోజులు గడిచే కొద్దీ వారణాసి సినిమా, సో ఆయన రాజమౌళి రూపొందిస్తున్నటువంటి విధానం ఇవాళ చిత్ర పరిశ్రమలో రకరకాలుగా చాలా గొప్పగా చెప్పుకుంటూ ఉన్నారు. ఖచ్చితంగా తెలుగు సినిమా యొక్క ఖ్యాతిని ఇప్పటికే బాహుబలి అలాగే RRR తోటి విశ్వవ్యాప్తం చేసినటువంటి దర్శకుడు రాజమౌళి వారణాసి తోటి ఇంకో లెవెల్కి వెళ్ళిపోతాడు. ఇప్పటిదాకా దేశం గర్వించదగ్గ దర్శకుడు అని చెప్పి మనం చెప్పుకుంటున్నాం. వారణాసి తోటి ఆయన అంతర్జాతీయ దర్శకులు ఎవరైతే ఫ్రంట్ లైన్ డైరెక్టర్స్ ఉంటారో, మొదటి వరుసలో వీళ్ళు టాప్ డైరెక్టర్స్ ఇంటర్నేషనల్ లెవెల్ అనేటువంటి పేర్లు చెప్పుకుంటారో, సో వాళ్ళల్లో రాజమౌళి ఖచ్చితంగా చేరతాడు ఈ సినిమాతోటి
అనేటువంటి అభిప్రాయాన్ని వాళ్ళంతా కూడా వ్యక్తం చేస్తూ ఉన్నారు. మరి చూద్దాం, వారణాసి రాజమౌళి అలాగే ఆయన తండ్రి బి విజయేంద్ర ప్రసాద్ కథ ఆయనది, దాన్ని సెల్యులాయిడ్ మీదకి అనువదిస్తున్నటువంటి విజనరీ డైరెక్టర్ రాజమౌళి. ఇందులో ప్రియాంక చోప్రా, పృథ్వీరాజ్ సుకుమారన్, సో వీళ్ళు కీలక పాత్రలు చేస్తున్నారు. పృథ్వీరాజ్ వచ్చి విలన్ గా కుంభ అనేటువంటి క్యారెక్టర్, అలాగే ప్రియాంక వచ్చి మందాకిని అని ఆ హీరోయిన్ రోల్. సో ఆమె కూడా వారణాసి గురించి చాలా గొప్పగా, తనకి ఎక్కడ వీలు కలిగితే అక్కడ, ఏ సందర్భం వస్తే అక్కడ ఈ సినిమాని ఆమె కూడా ప్రమోట్ చేస్తూ గ్లోబల్ లెవెల్లో వారణాసి అనేటువంటి పేరు విస్తృతంగా వ్యాప్తి చేసేలా ఆమె కూడా దోహదం చేస్తూ ఉన్నారు. సో మరి చూద్దాం, వారణాసికి సంబంధించినటువంటి ఇలాంటి మరెన్నో ఆసక్తికరమైనటువంటి విశేషాలని నేను మీతో షేర్ చేసుకుంటాను. నెక్స్ట్ ఇమీడియట్ గానే ఒక వీడియో చేయబోతూ ఉన్నాను. ఆ సెట్లు ఎలా, వారణాసి సెట్ ఎలా వేశారు, ఆ డిజైన్ కూడా నేను ఇంకొక వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను. అంతవరకు లెట్ us wait and see.